హే, ఎలా ఉన్నారంతా? రాననుకున్నారా లేక రాలేని అనుకున్నానా? ఓకే, యాక్చువల్లీ డైలాగ్ సరిగా రావట్లేదు. సో ఈరోజు 24th ఆఫ్ మే సండే అనమాట. సో సరుకు చికెన్ వచ్చేసి ఈరోజు మనం చికెన్ బిర్యానీ హైదరాబాదీ స్టైల్లో కుక్ చేస్తాం. టూ మచ్ హ్యూమిడిటీ అనమాట ఇక్కడ అబుదాబిలో. సో సమ్మర్ షురూ అయింది. సో ఓకే, నేను కుకింగ్ ప్రాసెస్ చూపిస్తాను. బ్యాక్ టు ద రూమ్. సో యాక్చువల్గా కుకింగ్ ప్రాసెస్ ఇంకా ఇనిషియేట్ చేయలేదన్నమాట. సో ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ వార్ అప్డేట్స్ ఫ్రమ్ మీ? యా, మైట్ బి. సో యాక్చువల్గా ఏంటంటే సంగతి, వార్ సిచ్యువేషన్ ఇంకేం లేదు. So until unless that American bloody burger, he will start again. Until then, we are not going to have any war. Okay. So అది మ్యాటరు. ఇంకా మనం యుఏఈలో ఇంకా ప్రస్తుతానికైతే ఎండ అనే శత్రువుతో పోరాడుతున్నాం అనమాట. సో అపార్ట్ ఫ్రమ్ హ్యూమిడిటీ, వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఎనిమీస్ రైట్ నౌ ఫర్ యుఏఈ. సో చాలా ప్రశాంతంగా ఉంది. సో యాజ్ యూజువల్ జనాలంతా బక్రీద్ ఈద్ సెలబ్రేట్ చేసుకోవడానికి ఇండియా కొంతమంది వెళ్ళారు. సో హాలిడేస్ ఇక్కడ ఉన్న వాళ్ళు హాలిడేస్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఆల్రెడీ పబ్లిక్ హాలిడేస్ అనౌన్స్ అయినాయి అండ్ స్టార్ట్ కూడా అయిపోయినాయి. సో అది సంగతి. సో వై ఐ టుక్ దిస్ మచ్ లాంగ్ గ్యాప్ అంటే ఒక ఆల్మోస్ట్ 1 month ఎంతో అవుతుంది నేను వీడియో పోస్ట్ చేసి. సింప్లీ నేను వర్క్ వల్ల ఆఫీస్ వర్క్ వల్ల బిజీ ఉండి చేయలేదు. అండ్ ఐ డిడెంట్ గో టు ఎనీ ఆఫ్ ది టూరిస్ట్ ప్లేస్ అనమాట. సో నేను విజిట్ చేయడానికి ఏ ప్లేస్కి వెళ్ళలేదు. సో దట్స్ ఓకే. సో ప్రస్తుతానికి మనం చికెన్ బిర్యానీ హైదరాబాదీ స్టైల్లో కుక్ చేద్దాం ఈరోజు సండే కాబట్టి. సో ఐ విల్ షో యూ ద ప్రాసెస్. ఓకే, మొదలెడదాము. చికెన్ బిర్యానీ ఎట్లా చేస్తామంటే, సో హైదరాబాదీ స్టైల్లో ఫస్ట్ మనం చికెన్ మ్యారినేట్ చేసుకున్నాము. సో దానికోసం కర్డ్ ఉంది. సో ఆల్ టైప్స్ ఆఫ్ స్పైసెస్, క్యూమిన్ పౌడర్, గరం మసాలా, ఆయిల్ కానీ ఘీ కానీ వేసుకోవచ్చు. అండ్ పసుపు, మిర్చి అండ్ క్యూమిన్ పౌడర్ అండ్ పెప్పర్ ఆల్సో. సో నేను కలుపుకుంటాను, మ్యారినేట్ చేసుకుంటాను. లాస్ట్లో నిమ్మకాయ కూడా వేద్దాం. టమోటాస్ ఉన్నాయి, టమోటాలు కూడా వేసుకుందాం. మిర్చి కూడా వేద్దాం. సో అండ్ దీంట్లో మనం గరం మసాలా అంటున్నా, జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవాలి ఖచ్చితంగా. వేసుకోవాలి. సో మ్యారినేట్ చేసి ఒక డీప్ ఫ్రీజ్లో పెడతాను 1 hour. సో లెట్ ఇట్ మ్యారినేట్ వెల్ అనమాట. సో ఆఫ్టర్ దట్ మనం నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాం. సో సాల్ట్ మిస్ అయ్యాం, సాల్ట్ కూడా వేసుకోవాలి. మామూలుగా ఉండదు మరి. ఈ విధంగా స్పైసెస్ అన్నీ వేసుకున్న తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, టొమాటోలు, హరిమిర్చి అన్నీ వేసుకున్న తర్వాత దీన్ని రుద్దుడు. సో బాగా మ్యారినేట్ చేసి డీప్ ఫ్రీజ్లో పెడతాను ఒక 1/2 hour. తర్వాత అదేవిధంగా ప్యారలల్గా రైస్ కూడా నానబెట్టుకోవాలా. తర్వాత దాని సంగతి చూద్దాం. దీనిలో నాకు లేని ఐటమ్ ఏంటంటే ఫ్రైడ్ ఆనియన్స్ నేను చేసుకోలేను. ప్లస్ మాల్లో లూలు ఎక్స్ప్రెస్లోనూ దాంట్లోనూ దొరుకుతాయి ఫ్రైడ్ ఆనియన్స్.
సో నెక్స్ట్ టైం తెచ్చుకోవాలి, లేకపోతే ఫ్రై చేసుకోవాలి. సో ఆ ఒక్క ఐటెం తప్ప అన్నీ కరెక్ట్గా చేస్తున్నాం. బట్ ఎండ్ ఆఫ్ ద డే మనకు హైదరాబాదీ దమ్ బిర్యానీ స్టైల్లో టేస్ట్ రావట్లేదు. బట్ ఓకే, తినొచ్చు మనం ఇంట్లో చేసుకోవడానికి. సో హైదరాబాద్ దమ్ బిర్యానీ స్టైలు ఎగ్జాక్ట్ రావాలంటే మనకు చాలా యాడ్ చేసుకోవాలి ఇంకా, అంటే ఎగ్జాక్ట్ టేస్ట్ కోసం. అంటే ఉంటాయి కదా ఎక్స్ట్రా ఐటమ్స్, మిక్సీలో వేసుకొని దంచుకొని కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి కదా, ఎంతో ఉంటాయి సంగతి. సో మనం అంతా ఫాలో అవ్వట్లేదు, జస్ట్ సింపుల్గా మాకు వచ్చిన దమ్ బిర్యానీ మేము చేసుకున్నాం. ఓకే, సో మ్యారినేట్ అయిపోయిన తర్వాత నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను దాన్ని. సో రైస్ కూడా నానబెట్టుకున్నాం ఒక 2 సేపన్నా కనీసం. నేను ఆల్రెడీ దమ్ బిర్యానీ చేసినాను, వీడియో కూడా ఉంది. బట్ ఈసారి నేను నార్మల్ గ్యాస్ స్టవ్ మీద చేస్తాను. సో ఇంతకుముందు చేసింది నేను రైస్ కుక్కర్లో అనమాట, స్మార్ట్ పార్ట్లో. సో స్మార్ట్ పార్ట్ అంటే ఐడియా ఉంటుంది మీకు, ఇదన్నమాట. దీంట్లో చేసినాను ఆల్రెడీ నేను. సో ఈసారి వచ్చేసి నార్మల్గా గ్యాస్ స్టవ్ మీద చేస్తాను. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఇక మొదలెడదామా. సో ఫస్ట్ బౌల్లో వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసుకొని స్టవ్లో మరిగించాలి. సో దీంట్లో వచ్చేసి హోల్ స్పైసెస్, కార్డిమము, క్లోవ్స్ అవి వేసుకున్నాం కొద్దిగా. వీటిని వేసిన తర్వాత మరిగించాలి బాగా. సో యాక్చువల్గా మేము వచ్చేసి బే లీవ్స్ వేసుకోవచ్చు. బే లీవ్స్ అంటే బిర్యానీ ఆకు మన దగ్గర లేదు ప్రస్తుతానికి. ఓకే, లీవ్ ఇట్, నో ప్రాబ్లం. దీంట్లో మనం సాల్ట్ వేసుకోవాలి. ఓకే, సాల్ట్ రైస్ని కుక్ చేస్తాం కదా, 70% కుక్ చేసుకోవాల్సి వస్తుంది. సో వాటర్ డ్రైన్ చేస్తాం కాబట్టి సాల్ట్ ఎక్కువనే వేసుకున్నాం. దీంట్లో కొద్దిగా ఆయిల్ కూడా వేసుకున్నాం. సో 2 సేపు బాగా వాటర్ మరిగిన తర్వాత సో సోక్ చేసుకున్నాం కదా రైసు, ఆ రైస్ తీసుకొచ్చి దీంట్లో వేసి ఒక 70% కుక్ చేసుకోవాలి. సో లెట్ ఇట్ కుక్ ఫర్ సమ్ టైమ్ అనమాట. మరగని వచ్చింది తర్వాత రైస్ వేసుకుంటాం. ఓకే, వాటర్ మరిగినాయి 2 సేపు. సో సోక్ చేసుకున్న రైస్ తీసుకెళ్ళి దాంట్లో వేసేద్దాం. సింపుల్, ఏం లేదు విషయం దీనిలో.
సో ఒక 10 మినిట్స్ కుక్ చేద్దాం, ఒక 70% కుక్ అయ్యేలాగా. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాం. రైస్ కుక్ అవుతుందన్నమాట. అంతసేపట్లో మనం మారినేట్ చేసుకున్న చికెన్ ఫ్రిడ్జ్లో నుంచి తీసి, సో ఇంకో బౌల్లో ఆయిల్ ఇక్కడ బేస్ ఈ విధంగా వేసుకోవాలి. సో చికెన్కి ఆయిల్ టెక్స్చర్ ఇస్తుంది అనమాట, కింద బేస్లో ఎక్కువ కాలిపోకుండా. సో అంతసేపట్లో మనం దీన్ని బేస్ని ప్రిపేర్ చేసుకుందాం. ఈ బౌల్లోనే మేము చికెన్ని కుక్ చేసేది. చికెన్ 70% రైస్ కుక్ అయిన రైస్ని వాటర్ డ్రైన్ చేసేసి ఈ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటాం అనమాట. సో ఫస్ట్ లేయర్స్ లాగా వేసుకోవాలి. ఫస్ట్ చికెన్ కింద వేసేసి మ్యారినేట్ చేసిన చికెన్, దాని మీద రైస్ని వేసుకోవాలన్నమాట. సో వేసేద్దాం. సో యూజువల్లీ రైస్ కుక్ అయిందా లేదా ఎట్లా తెలుస్తుంది? బబుల్స్ వస్తున్నాయి కదా, ఆ బబుల్స్ వచ్చే టైం నుంచి కుక్ అవుతున్నట్టు. సో మనం 70% కావాలి కాబట్టి మనం చేయి పెట్టి చూసుకోవాలన్నమాట. ఒక పీస్ తీసుకొని దాన్ని అద్మి చూస్తే తెలుస్తుంది ఎంతవరకు ఉడికింది అని. సో ఆ బబుల్స్ వస్తాయి కదా, అప్పుడు నుంచి మనం కొద్దిగా చూసుకొని ఉండాలి. సో వన్స్ ఫినిష్ అయిన తర్వాత వాటర్ డ్రైన్ చేసేసి నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. సో వాటర్ డ్రైన్ చేసి రైస్ సపరేట్ చేసాం కదా, సో దాన్ని చికెన్ కింద లేయర్ చికెన్ ఉంది కదా, దాని మీద ఈ విధంగా పెట్టుకున్నాను అన్నమాట రైస్. సో దీని మీద మనం ఇది వేసుకుందాము, మింట్ లీవ్స్, తర్వాత కొరియాండర్ లీవ్స్. సో యాక్చువల్గా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. సో ఫ్రైడ్ ఆనియన్స్ మేజర్ పార్ట్ అనమాట, టేస్ట్ని డిసైడ్ చేస్తుంది హైదరాబాదీ దమ్ బిర్యానీలో. సో అన్ఫార్చునేట్లీ మా దగ్గర లేదు అది. సో దీని మీద నేను కొరియాండర్ లీవ్స్ అండ్ మింట్ లీవ్స్ యాడ్ చేసి ఘీ కూడా యాడ్ చేస్తాను. తర్వాత లెమన్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లెమన్ జ్యూస్ కూడా. సో దీన్ని ఎత్తుకొని వెళ్ళి స్టవ్ మీద పెడతాను. సో దీన్ని యాక్చువల్గా బేస్ వచ్చేసి ఏమైనా తవ్వ ఉంటే బేస్ పెట్టుకొని దమ్ చేసుకోవాలి, లేకపోతే నా దగ్గర తవ్వ ఆప్షన్ లేదు కాబట్టి నేను డైరెక్ట్ కుక్ చేస్తాను. బట్ స్లో కుకింగ్ చేస్తాను అనమాట. స్లో కుకింగ్ ఒక 40 మినిట్స్, హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ చేస్తాను. అంతే, అయిపోయింది, బిర్యానీ అయిపోయినట్టే. తర్వాత చూద్దాం ఇంకా దాని సంగతి. సో ఘీ, కొరియాండర్ లీవ్స్ అవన్నీ యాడ్ చేసి బర్నర్ ఆన్ చేశాను అనమాట. సో క్లోజ్ చేద్దాము. దీని మీద వెయిట్ కోసం నేను బౌల్లో వాటర్ నింపి దాని మీద పెడతాను, సో గాలి బయటికి పోకుండా. సో స్లో దమ్ అవుతుంది. సో ఇట్ విల్ గోస్ ఫర్ హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్, దెన్ విల్ సీ ఆఫ్టర్ దట్. చూద్దాము, టైం అయిపోయింది, 45 మినిట్స్ దాకా అయింది. See how it is. కుక్ అయిందో చూద్దాము. ఓరేమ్మో ఓరాయనో,
కాకరకాయలో లుక్స్ అమేజింగ్. టేస్ట్ చూసి చెప్తాను ఎట్లుంటుంది టేస్ట్. వా, పర్ఫెక్ట్గా కుక్ అయినట్టుంది. టేస్ట్ చేసి చెప్తాను ఎట్లుంది అనమాట. లెట్స్ సీ. ఇదన్నమాట సంగతి. ఈజ్ ద ఫైనల్ అవుట్పుట్. తిని చూద్దాం. ముక్కలు అయితే బాగానే ఉడికినాయి. సో టేస్ట్ చూసి చెప్తాను. ఓకే, నాట్ బ్యాడ్. సో హైదరాబాద్ టేస్ట్ అయితే హైదరాబాద్ స్టైల్ రావట్లేదు టేస్ట్. సో మనం ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి.